స్తోత్ర ఆత్మ సంబంధం అయిన బలులు అర్పించాలంటే, నీతియుక్తమైన బలులు దేవునికి అర్పించాలంటే నీ నోట నుండి వచ్చే ఆ స్తుతులు ప్రభువుకి అర్పించాలి కదా. ఇప్పుడు ఒక మాట చెప్తానేనండి, దావీదండి దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఎందుకయ్యాడు చెప్పనా? ఉన్న 7 రీజన్లు ఒక్క రీజన్ ఏంటంటే అతడు దేవునిని స్తుతించేవాడు. హల్లెలూయ. ఒక మాట చెప్తాను, దేవుని స్తుతించడం మీదే అతని దృష్టి ఉంది. కానీ ఇదిగో నా అన్నగారులు అందరూ యుద్ధ వీరులై యుద్ధం చేయడానికి సైన్యాధిపతులు ఉన్నారు, నన్నే మా బాబు తీసుకొచ్చి గొర్రెల దగ్గర కాపలా పెట్టేశాడు అని ఎప్పుడు అనుకోలేదు. దాన్ని భాగ్యంగా ఎంచుకుని తీసుకెళ్ళేమో గొర్రెలు వదిలేసేవాడు. ఈయనేం చేసేవాడు సార్? వినయ్ దావీదు ఏం చేసేవాడు? సితారా తీసుకుని ఏం చేసేవాడు? స్తుతించేవాడు కదా. దేవుని స్తుతించుడి. ఒక మాట చెప్పనా, దాంట్లోనే తలమునకలు అయిపోతే నాన్న, గొర్రె పిల్లల మీదకి ఎలుగుబంట్లు వచ్చినా సింహాలు వచ్చినా ఏం చేసేవాడు తెలుసా? దేవుని బలంతో చీల్చి పాడేసాడు దేవుని సొంత. ఉన్నవాడు అక్కడే. చూడండి, మొన్న ఎక్కడో జూలోని సెల్ఫీ తీసుకుంటాకి వెళ్ళాడంట. వార్త అలచలైంది కదా, రే సింహంతో సెల్ఫీ ఏంటి రా, హెచ్చరక్తి విజయ్ లోపలికి వెళ్ళిపోయాడు, డాక్యుమెంటరీలోకి వెళ్ళిపోయాడు అంటాడు. ఆయనకి అంత పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు. హెచ్చరక్తి విజయ్ ఏం చేసింది? పీక్ కొరికి మొత్తం నవ్వులు పడేసింది హెచ్చరక్తి విజయ్ అప్పటిలాగా. మరి అటువంటి వాడు దేవునిని స్తుతించుకుండగా, స్తుతుల శక్తితో ఉండగా అతని సింహాలు వచ్చిన ఎలుగుబంట్లు వచ్చి ఏమండి ఆ గొర్రెల మీద పంతే చేర్చి రక్తం వేసి చీల్చి పాడేశాడు. అందుకే దినానికి 7 మార్లు దావీదు దేవునిని స్తుతించేవాడు. చివరి 6 కీర్తనలు కూడా దావీదు స్తుతితోనే ప్రారంభించాడు. అర్థమవుతుందండి? స్తుతుల శక్తి, ఈ స్తుతులు. అందుకంటాడు కదా కీర్తనలో 50వ కీర్తనలో చివరి వాక్యంలో ఏమంటాడు? స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు. ఎవను మహిమపడుతున్నాడట? దేవునిని మహిమపరుస్తున్నాడట. అర్థమవుతుందండి? స్తుతి యాగము చెయ్యాలి కదా, స్తుతి యాగం చేయాలి. యాగం అన్నా బలులన్నా ఒకటేగా. అందుకే దావీదు చెప్తాడు 56వ కీర్తన 13వ వాక్యం చదువుదామా? నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగము. ఎవరన్నారు? దావీదు గారే అన్నారు. ఏం చెల్లిస్తున్నాడు అంటే స్తుతి యాగం అంట. ఇక్కడేమన్నాడు? నేను నీకు స్తుతి యాగములు నర్పించెదను. హల్లెలూయా. ఏమర్పిస్తున్నాడు అంటే ఏంటి అంటే స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాడు దేవునికి. అర్పణ బలులు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏమంటే నీతియుక్తమైన బలులంటే 2 విషయాలు మీ ముందు పెట్టాను. ఒకటి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. రెండవది స్తుతులు స్తోత్రాలే బలులు. ఇక్కడేమన్నాడు? అయ్యా నేను నీకు స్తుతి యాగమును అర్పించేదను. ఏంటండి స్తుతి యాగము అంటే? స్తోత్ర బలులను ప్రతి దినము, ఏదో ఆదివారము ఏదో ఉపవాసం ఉన్నప్పుడో కాదు, ప్రతి ఉదయము లేదా ప్రతి సాయంకాలము చెప్పాలి కదా. నేను ఒక మాట చెప్తానండి, దావీదు అట్లాగా స్తుతించాడు కాబట్టి ఏమండి తండ్రి దృష్టిలో లేడండి దావీదు, కానీ పరమ తండ్రి దృష్టిలో ఉన్నాడు. సమూయేలు వచ్చినప్పుడు అనాలి కదా, నాకు ఒకడు ఉన్నాడు, ఆడు కొండల్లో గొర్రెలు మేపుతున్నాడు, ఆడు స్తుతులు స్తోత్రాలు చెప్తున్నాడు, అదే గొర్రెలు వేసుకుంటున్నాడు అని చెప్పాలిగా, తండ్రి చెప్పాలిగా. చెప్పలే. సమూయేలే అడుగుతాడు, ఏలేనా? అప్పుడు చెప్తాడు, అయ్యా ఒకడు కనసాడు ఉన్నాడయ్యా, ఆడు కొండల్లో గొర్రెలు మేపుతున్నాడయ్యా. అంటే దీని అర్థం ఏంటి? స్తుతించేవాడు మనుషుల దృష్టిలో ఉండడు, దేవుని దృష్టిలో ఉంటాడు. కొట్టు చప్పట్లో. స్తుతించేవాడు
మనుషుల దృష్టిలో ఉండడు. ఎవరి దృష్టిలో ఉంటాడు? వాడు దేవుని దృష్టిలో ఉంటాడు. దావీదు దేవుని దృష్టిలో ఉన్నాడు. తీసుకురారా అనగానే కొండల్లో ఉన్న గొర్రెలు కాసుకుంటున్న దావీదుని తీసుకుని ఉంటే ఏమన్నాడు? చూడగా నేను కోరుకున్నవాడు ఇతడే. స్తుతించేవాడిని దేవుడు కోరుకుంటాడు. స్తుతులు అర్పించేవాడు దేవుడు కోరుకుంటాడు. ఏమండి, ఒక మాట చెప్తానండి, స్తుతి స్థితి మారుతుంది అన్నారు కదా. గొర్రెలు కాసుకున్న వాడిని స్థితి దేవుడు ఎలా మార్చేశాడు? రాజుగా మార్చేశాడు సార్. నిజమే కదా. ఎవడైతే పనికిరాను తిట్టాడో వాణ్ణి దేవుడు రాజుగా చేసేశాడు. దేవుడు అంటే ఆషామాషి కాదండి. నీతియుక్తమైన బలు అంటే స్తోత్ర బలులు, స్తుతి యాగాలు ప్రభుకి మనము సమర్పిస్తే ఏమండి ప్రభు వాటిని ఇష్టపడతాడు కదా. అది నా పాయింట్. ఈరోజు మనం చెయ్యాలి కదా. నెంబర్ 1, నీతియుక్తమైన బలులను అర్పించి దేవుని మనం నమ్మాలి. ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనం చూద్దాం, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు పరిశుద్ధాత్ముడే నీతో నాతో మనందరితో కూడా తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అదేమనగా నీతియుక్తమైన బలులను మనం దేవునికి అర్పించాలి. ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనం చూద్దాం, నెహెమియా గ్రంథము 9వ అధ్యాయం 2వ 12-13 వచనాలు మనం చదువుకుందాం. ఇదియుగాక పగట కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును, రాత్రి కాలమందు ఓకే సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నువ్వు దయచేశావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవదిగా నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను దేవుడు మనకు దయచేశాడు కాబట్టి వాటిని మనము చెయ్యాలి. రెండవదిగా ఏంటి చెప్పండి? నీతియుక్తమైన విధులు. అందరూ చెప్పండి ఏంటి? నీతియుక్తమైన విధులు. దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను పగలు మేఘస్తంభములో నుండి, రాత్రి అగ్ని స్తంభములో నుండి వారిని నడిపించాడు. దేవుడు వారికి తోడుగా ఉండి ఏం చేశాడు? దేవుడు వారిని నడిపించాడు. ఎక్కడండి? పగలు మేఘస్తంభం, రాత్రి అండి అగ్ని స్తంభములో నుండి దేవుడే వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. నడిపించాడు దేవుడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి, సీనాయి పర్వతం మీదకి మోషే గారు వెళ్ళారు. ఒకసారి కాదు నాన్న, 2 పర్యాయములు వెళ్ళారు. ఎక్కడికి? సీనాయి పర్వతం మీదకి. అక్కడ దిగి వచ్చి దేవుడు ఎవరితో మాట్లాడాడండి? మోషే గారితో మాట్లాడాడు. మోషే గారేమో 2 పలకలను తీసుకువెళ్ళాడు. దానిని ఏమన్నారు? ఆజ్ఞ పలకలు. చెప్పండి ఏంటి? దేవుని చేత రాయబడిన ఏమండి విధులు, ఆజ్ఞలు, కట్టడలు, ఇవన్నీ కూడా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. అంటే నీతియుక్తమైన విధి అంటే ఇది ఖచ్చితంగా చేసేదాన్ని ఏంటంటే విధి అంటారు. ఏంటండి? ఇందులో ఎవరికి మినాయింపు లేదు. తల్లికి మినాయింపు లేదు, పిల్లకి మినాయింపు లేదు. ఇప్పుడు వీళ్ళు నేను వెళ్తున్నానుగా, నా పేదం సరిపోద్దిగా. హలో, ఇది ఎక్కడ సిస్టమ్? అదే నీ సిస్టమా? మోసే ధర్మశాస్త్రం అలా చెప్పట్లేదు. మీరు కుటుంబాలుగా రావాలని చెప్తుంది. తల్లి చేయాలి, పిల్ల చేయాలి. నువ్వేమో ఇక్కడికి వచ్చి పిల్లనేమో ఇంటి దగ్గర కాపలా ఎడతాడు, ముగ్గులు ఎడతాడు, ఏచి రక్తమే జై హల్లెలూయా.
ఉడికొత్తావు కానీ అయ్యో బిరుగా తాళం వేయలేదండి ఏం చక్క పెట్టేస్తున్నాడు, మనసు అంత ఇక్కడ ఉండదు. అడిగినా సరే ఇలా చూస్తుంది, ఏం రక్తం ఏం చేయి. కారణం ఏంటి? తాళం వేసాను అనవసరంగా ఉద్దేశం. ఆయన కూడా గుడికి తీసుకొచ్చేస్తే బాగుండు, ఆడన్నీ కిలికేస్తాడు. అది ఇది ఇది అది. ధర్మశాస్త్ర గ్రంథములో 613 ఆజ్ఞలు ఉంటే 10 ఆజ్ఞలను విధులుగా దేవుడు మనకిచ్చాడండి. ఇది ఖచ్చితంగా దేవుని నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి, సేవకుడు కావచ్చండి, విశ్వాసి కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవడైనా కావచ్చు. నానా బోధించే నేను కానీ, వింటున్న మీరు కానీ, మనము ఎవరమైనా ఇది ఖచ్చితంగా దేవుడు మనకు నియమించిన ఈ విధులు చేయాలి. ఏంటి విధులు అనంటే 10 ఆటల్లో మనం తీసుకుంటే, కానీ యేసు ప్రభువారు చెప్పిన కొన్ని చెప్తాను. ఆ 10లో ప్రామాణికంగా మనం తీసుకోవాల్సిందంటే, నేను తప్ప నీకెవ్వడు ఉండకూడదు. చెప్పండి, నేనే దేవుడనో, నేను తప్ప. అంటే దేవుడు అంటే ఏంటి? నువ్వు ఏం చేసినా దేవుడే. అర్థమవుతుందా? ఇంకొక దాన్ని ఏం తీసుకురాకూడదు కదా. చెప్పండి, ఇప్పుడు ఏం చేసినప్పుడు క్రైస్తవు పెళ్ళే చేస్తున్నావు, దేవుని పద్ధతి ప్రకారమే చేస్తున్నావు. దేవుని పద్ధతి ప్రకారమే అన్నప్పుడు దేవుని పద్ధతి ప్రకారమే చేయాలి. మరి అంతేకాని శనగలు ఎట్టమంటారండి, తవలపాకలు ఎట్టమంటారండి, అట్టుబొల్లు ఎట్టమంటారండి? ఎట్టుబొల్లు తవలపాకులు ఎవరయ్యే? మరి దేవుని పద్ధతి. మళ్ళీ టైటిల్ ఏంటంటే తెలుసండి, పరిశుద్ధ వివాహం. ధర్మము విధులు అంటే ఏంటి? అదే కదా. మరి పరిశుద్ధ వివాహం అంటే ఎలా జరగాలి? పరిశుద్ధ వివాహం చేస్తే మీరు అలాగే చేయండి, లేదంటే అంజలి పెళ్లి చేయండి, ఏజ్ రక్తమే చేయండి. సగం అంటూ సగం ఇటు కుదరదు ఎవ్వరం. పరిశుద్ధం అంటే పరిశుద్ధమే, వివాహం అంటే వివాహమే, దేవుడంటే దేవుడే, వాక్యం అంటే వాక్యమే. ఖచ్చితంగా అలాగ ఉండాలి. విధి అంటే చేయవలసింది అది. నేను అక్కడ పొగ ఎత్తాను, ఇక్కడ గంట ఎత్తానంటే దేవుడు గంట తీసుకుని నెత్తి మీద ఎత్తాడు, ఏజ్ రక్తం వేచే. అదే మరి దేవుని దగ్గర కుదరదు. మరి 2 విధాలుగా ఉంటానంటే, నాన్న ఉంటే అలాగైనా ఉండు, ఎలాగైనా ఉండు. అది మరి అంతే కదండి. విధి అంటే ఏంటి? ఇది చెయ్యాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం చెయ్యాలి, అంతే. ఇప్పుడు నేను తప్ప వేరొకటి నీకు ఉండకూడదు అన్నాడు. కింద దాంట్లో ఏమన్నాడు? ఆకాశం అంత కంది కానీ భూమి మీద కానీ ఏ రూపంలోనూ, ఏంటి చెప్పండి, ఏ రూపంలోనూ ఉండకూడదు, నేనే. మరి అవి విధులు కదా, అట్లాగో చెయ్యాలి కదా. నీతియుక్తమైన విధులు అంటే అది. దైవికంగా వచ్చినప్పుడు దైవికంగానే మనం ఉండాలి, దైవికంగానే మనం చేయాలి. ఇది 100% దేవుడు విధించిన విధి. 3వది ఏమన్నాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా, చెప్పాలి గట్టిగా, రక్షించబడిన దేవుని బిడ్డలకు. ఏది ప్రామాణికం అంటే, నీకు ఎన్ని పనులైనా ఉండండి, ఎన్ని కార్యాలైనా ఉండండి, దేవుని సన్నిధే ముఖ్యము, ఆరాధనే ముఖ్యము, ప్రభుని. అక్కడ ఉన్న మాట ఏంటంటే, దానిని పరిశుద్ధపరచి దాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుడు ఏం చేశాడు? దానిని పరిశుద్ధపరిచాడు, దానిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. విధిగా మనము చెయ్యాలి. ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుని సన్నిధికి మనము ప్రభువుని ఆరాధించి, ఎందుకు మనం 6 దినాలు చేసిన అపరాధ దోషములను దేవుని దగ్గరికి వెళితే మనం ఒప్పుకోవాలండి. ఏ అతిక్రమము చేశామో, ఏవి చేశామో, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవడానికి దేవుని సన్నిధికి వస్తున్నావు. అందుకని నువ్వు వస్తే పాస్టర్ గారు కలిసి వస్తుందని కాదు, ఏజ్ రక్తం ఏజే. అదే మరి ఒక రకంగా నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవడం కోసం. ఎవరిని ఇందాకనగా విరిగి నలిగిన హృదయంతో కన్నీటి ద్వారా దేవుని దగ్గర ఒప్పుకొని, మనలను మనం పరిశుద్ధపరచుకొని, ఆయన రక్తము ద్వారా కడుగుకొని, ఆయన వాక్యము ద్వారా కడుగుకొని, ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏం చేయాలి? మనలను మనము కడుగుకొని పరిశుద్ధపరచుకోవడానికే కదా ఇది మనం విధి చెయ్యాలి.
దాదాపుగా ఆదివారము మా బంధువుల తరపున ఫంక్షన్లన్నీ, మా చెల్లి కార్యక్రమం ఆదివారం పెడితే మేము వెళ్ళలేదు. ఈరోజు మా బావ కోపగించినా సరే నాకు రాకపోయినా పర్లేదు, నాకేది ప్రాముఖ్యం. అందుకే ఎవడైనా శుభలేఖ పట్టుకుని వస్తే ఆడి చేతి ఇవ్వకముందు ఏ రోజు అని అడుగుతాను దేవుని స్తోత్రం. ఆడి ఆదివారం అంటే రానని చెప్తాను, రానని చెప్పి అప్పుడు శుభలేఖ తీసుకుంటాను దేవుని స్తోత్రం. మరి అంతే మరి దేవుని పని ఉందండి. ఇవాళ 3 కార్డులు 7 కార్డులు వచ్చినాయి. అందులో మా అడపవర్ కార్డు ఒకటి ఉంది, యజ్ఞరక్తమేజ్జే. నాకు ఇది ప్రాముఖ్యం, నాకు దేవుని సన్నిధి ప్రాముఖ్యం. చెప్పండి, ఇప్పుడు విధి అంటే చేయాలి కదా, దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా, ప్రభువుని స్తుతించాలి కదా, ఇది విధి కదా, దేవుడు నియమించింది కదా. మరి అంతా అయిపోయినట్టు నువ్వు విధిని నెరవేర్చినట్లు ఎట్లాగా? ప్రార్థించే బాధ్యత దేవుడు నీకు ఇచ్చినప్పుడు విధి అంటే చేయవలసిందే కదా. మరి మనం చేస్తున్నామా? మరి దేవుడు మేలులు చేయాలండి, నువ్వు విధులు పాటించగానే దేవుడు మాత్రం చేయాలి. పంపేయాలి నింపేయాలి. విధి అంటే మీకు బాధ కలగొచ్చింది. ఇక్కడికే కాదు, టీవీ ముందు కూర్చున్నటువంటి వేవేల ప్రజలు వింటున్నారు. వాళ్ళకి ఈ విధులు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు అడ్డదిడ్డంగా బతుకుతానంటే కుదరదయ్యా బాయ్. చెయ్యవలసిన విధులు నువ్వు ఖచ్చితంగా చేయాలి. నీ జీవితంలో నా ప్రభువు చేయాలి అంటే, ప్రభువు ద్వారా నీ జీవితంలో నువ్వు మేలు పొందుకోవాలంటే, నీ కుటుంబంలో పొందుకోవాలంటే, నీ బిడ్డల ద్వారా నువ్వు పొందుకోవాలంటే, వ్యాపారంలో పొందుకోవాలంటే, నువ్వు చేసే పనులో నువ్వు పొందుకోవాలంటే, దేవుడు నీ జీవితంలో మేలు చెయ్యాలంటే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి నీతియుక్తమైన విధులు చేయాలి. దులుపుని వెళ్ళిపోతే బతుకు దులుపు అన్నట్టే ఉంటుంది. సీరియస్నెస్గా తీసుకోండిది. ఆయన మనకు అనుగ్రహించే విధులు, అక్కడ అన్నాడు కట్టడలు అన్నాడు, ఆజ్ఞలు అన్నాడు, ఇవన్నీ దేవుడు మనకు దయచేశాడు సార్. ఎందుకొరకు? మేలు. చెప్పండి, ఎందుకొరకు? ఎవరికి మేలు? చెప్పండి, ఎవరికి మేలండి? చేసేవాడికి మేలు. ఇది పాయింట్ అబ్బాయి. ఎవడ చేస్తే ఆడికి మేలు అబ్బాయి. అది మరి తప్పించుకుని పారిపోతావంటే నీ బతుకు పారిపోయినట్టే ఉంటుంది. మార్పు రావాలి కదా. ఈరోజు నువ్వు ఎలా పడితే అలా జీవితానంటే కుదరదు. దేవుడిచ్చిన సబ్జెక్ట్ ఇదే. నీతియుక్తంగా మనం చేయవలసింది 1 బలులు అంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. 2 నీ నోట నుండి వచ్చి స్తుతులు స్తోత్రాలే బలులు, అది దేవునికి అర్పించాలి మొట్టమొదటిది. 2వది నీతియుక్తమైన విధులంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలో కట్టడలు విధిగా చేయాలి. ఇది 1 పరిశుద్ధపరిచాడు ఆ దినాన్ని, 2వది ఆశీర్వదించాడు. ఆశీర్వాదం రావాలని నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి అబ్బాయి. దేవుడు చెప్పినట్లు మనం చేయాలి. ఈరోజు చెప్పండి, అది మనం విధిగా చేస్తున్నామా? సెకండరీ, నీ రాబడి అంతటిలో 10% 10వ అది దేవుని సొమ్ము. నేను దాని గురించి నొక్కి ఒక్క నుంచి చెప్పను. ఇత్తే నీ జాతకం మారుతుంది, ఇత్తే నీ పరిస్థితులు మారుతాయి. నేను దాని గురించి అంత ఇదిగా నేను చేయను. కానీ ఇచ్చి ఆశీర్వదించబడిన వ్యక్తిని మీ కళ్ళ ముందున్న నేనే, దాన్ని మాత్రం నేను ఘంటాపథంగా నేను చెప్పగలను. ఏది మనం చేస్తున్నామా? చెప్పండి, చేస్తున్నామా? నువ్వు ఇవ్వకుండా ఎంత బాధకుండా పని అవుతుంది అబ్బాయి. ఇచ్చి శోధించమన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఇవ్వకుండా శోధిస్తే ఏంటి? మరండి, ప్రభా అడుగుడి మీకు ఇవ్వండి అన్నావు. ప్రభా నీ లేఖనంలో రాయబడింది నాయన, నేను అడుగుతున్నాను నువ్వు ఇచ్చాయి. లేఖనంలో రాయబడిందని నువ్వు చెప్పాలి ఆయనకి, మరి లేకపోతే మరి ఆయనకి తెలియదు. మరి లేఖనంలో ఈ విధంగా రాయబడి ఉంది నాయన, అడుగుడి మీకు ఇవ్వబడినా. ఇంకో వాక్యం, నా నామమున ఏది అడిగినా. అయ్యి బాబోయ్, మరి ఆయన్నే మరి ప్రార్థనలో వాక్యంలో మరి ఆయనకే రెఫరెన్స్ చెప్తే ఆయన బైబిల్ తీసుకుని వాక్యం ఇలాగ ఉందా లేదా అని ఆయన చూడాలా? మరి అలాగంటే మరి ఇంకో వాక్యం పుచ్చుకున్నట్టు కంటే అటువంటి వాక్యాలు కనపడవండి వీళ్ళకి. అయ్యా అటువంటి వాక్యాలు వీళ్ళకి ఇచ్చుటనే వాక్యం వచ్చింది. అబ్బాయి దుర్మార్గం నశించినగా రక్తమేచ్చి. హలో, విధి అంటే చేయవలసిందే. బిగపడతామంటే ఇంక అది పనవదు. విధి చెయ్యాలది, నీతియుక్తమైన విధి. అసలు అందులో నెంబర్ 1 అసలు ఇవ్వటానికి కూడా ఎముకలేదు దేవునికి స్తోత్రం. విధి చేయవలసింది విధి.
విధవరాలు ఉండివ్వలేదండి. బైబిల్ ఏముంది? కలిములో ఉన్నదంతా దేవునికి ఇచ్చేసింది కాబట్టి దేవుని దగ్గర మార్కులు కొట్టేసింది. దేవునికి స్తోత్రం. ఉండితే పెద్ద విశేషం కాదు సార్, అది పాయింట్. బైబిల్లో ఒక ఆయన అన్నాడు, ఆమెకి జీవనం ఆ రెండేనంట ఇచ్చేసింది, దేవునికి ఇచ్చేసిందంట. పాట నాకున్నవన్నీయో నీవిచ్చినవే. పాట మాత్రం ఆడెవడో పాడేసి వీడు పాడేస్తుంది. దేవునికి స్తోత్రం. మరి నీకున్నవన్నీ ఆయనయే, రైటే. మరి ఆయనకి ఇచ్చేయచ్చు కదా. మరి ఇచ్చేదేమంటే విద్య అంటే చెయ్యాలి కదా. మరి అంటే నీకు నచ్చినవి చేస్తావు, నీకు నచ్చలేని కష్టమైన నువ్వు చేయవా? అవి విధులు కదా. అలాగంటే నా బ్యానాన్ని పడి ఎడుతారు మీరు ఏం రక్తం వేచి. మరి ఏం చెప్పను? మరి నీతియుక్తమైన విధి చెయ్యమంటున్నాడు. అక్కడ ఏమన్నాడు? అది మేలు అని రాయబడింది. అక్కడ ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో కట్టడలో నీ మేలు కొరకే దేవుడు దయచేసి ఉన్నాడు అని అక్కడ రాయబడింది లేఖనం. మేలు రావాలంటే ఏం చేయాలి? ఈ విధులు, నీతియుక్తమైన విధులు, ఆజ్ఞలు, కట్టడలు దేవుడు నీకు దయచేశాడంటే అర్థం ఏంటంటే నువ్వు చేయి ఆజ్ఞలను. సౌలు రాజు అదే కదా విన్నాడు. నా మాట వినలేదురా, నా ఆజ్ఞలు వెనుక తీసావు కాబట్టి కోపం వచ్చేసింది దేవునికి. ఆయన ఏమన్నాడు? పొట్టేలుకు అర్పించడు కంటే ఆజ్ఞలను, ఏమండి బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు కదా. ఒరే నీ ఆజ్ఞలు కావాలి, నీ పొట్టేలు కాదురా, నువ్వు నా మాట వినాలి, నేను చెప్పింది నువ్వు చెయ్యాలని సౌలుతో చెప్పాడుగా. దేవుడు చెప్పింది ఒకటి, ఇటు చేసింది ఒకటి కదా. బలిసిన వాటిని ఉంటేసి బక్క సిక్కిన దేవుడు ఏం చెప్పాడు? విధులంటే దేవుడు ఏం చెప్పాడు అది చేయాలి, నష్టం కలిగినా చేయాలి. ఎన్ని లక్షల నష్టపోయినా దేవుడు అన్నాడు, పగ తీర్చుకుంటే నా పని, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి అని. దేవుని మాట వింటే పాడవు. దేవుని కొరకు ఏది నష్టపోయిన తిరిగి ఇచ్చేస్తాడు. ఇలా హ్యాపీగా ఉంది. దేవునికి స్తోత్రం. ఏం బాధ ఉంది? ఏమి ఏదైనా బాధ ఉంటే దేవుని పని గురించే బాధ. చెప్పండి, నీతియుక్తమైన విధులు, ఆజ్ఞలు, కట్టడలు మనం వాటిని చేయాలి. ఏది నీకు ఇచ్చాడో పరిశుద్ధంగా ఉండమన్నాడు, ఉండాలి కదా. నీతిగా ఉండమన్నాడు, ఉండాలి కదా. యథార్థంగా ఉండమన్నాడు, ఉండాలి కదా. ప్రార్థించేదానిగా ఉండాలన్నప్పుడు నువ్వు ప్రార్థించాలి కదా. పరిశుద్ధంగా ఉండాలంటే ఉండాలి కదా. స్తుతించాలన్నప్పుడు స్తుతించేదానిగా ఉండాలి కదా. పరిచర్య చేయాలన్నప్పుడు చేయాలి కదా. ఏమండి ఇవన్నీ విధులు కదా. ఎవడు చేస్తే అడిగి దీవెనండి. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావడం కోసం మేము దేవుని గురించి ఆలోచిస్తున్నాం. అది చెయ్యాలి. అది ఆజ్ఞ అనేది ఏంటంటే దేవుడు మనకు చెప్పాడు సార్, ఆజ్ఞలు చెయ్యాలి, నెరవేర్చండి, ఆజ్ఞానుసారంగా నడవండి, అది మనకు మేలు. అయ్యో ఇశ్రాయేలు నా మాట విని ఎడల నీకు ఎంత మేలు అన్నాడు కదా. యథార్థంగా ప్రవర్తించేవని ఆయన ఏ మేలు చెయ్యక మానడన్నాడు కదా. ఆయన నీతియుక్తమైన విధులు, ఆజ్ఞలు, కట్టడలు దేవుడు ఎందుకు దయచేశాడంటే నీ మేలు కొరకే కదా. చేద్దామా? చేద్దాం. ఆశీర్వదించబడదాం, దీవించబడదాం. నీతియుక్తమైన బలులు అర్పించి ఆయన నమ్ముకుందాం. ఏమండి నీతియుక్తమైన విధులను, కట్టడలను, ఆజ్ఞలను అనుసరించి మన జీవితంలో మనం చేద్దాం. దేవుడు వేటిని అడిగాడంటే బలులు, విరిగిన మనసే, స్తోత్ర బలులే దేవునికి అర్పించాలి. 2 నీతియుక్తమైన విధులు, ఆజ్ఞలు, కట్టడలు, వీటిని మనం చేద్దాం. చేసి దేవుని దగ్గర నుంచి అనుగ్రహించే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవా, ఎంతవరకు నీ దైవజనులోంచి మాతో మాట్లాడావు, నీతియుక్తముగా వేటిని చేయాలో ప్రభువా మాతో మాట్లాడు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు వేం తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రినైనా నీకు స్తోత్రాలు. ఇక ఉపవాస కూడికలో ప్రభువా నీ దాసును అభిషేకించి తండ్రి, అయ్యా నా ప్రభువా నాయనా నీతియుక్తమైనవి
నాయనా ఏమి చేయాలో ప్రభువా ఎంతో స్పష్టంగా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. నీతియుక్తమైన బలులు అర్పించాలని ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలిని ప్రభువా. అయ్యా విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ప్రభువా. అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో నాయనా విరిగి నలిగిన మనస్సుతో ప్రభువా మేము బలులు అర్పించాలని నైనా. అయ్యా స్తోత్ర బలులు అర్పించాలని నైనా, స్తుతులు చెల్లించాలని ప్రభువా. అయ్యా నాయన స్తుతి యాగము చేసేవాడు నన్ను మహిమపరుస్తున్నాడని నైనా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నీతియుక్తమైన బలులను మేము అర్పించేవారముగా విరిగిన మనస్సు మీరు మాకు దయచేయండి తండ్రి. విరిగిన మనస్సుతోనైనా నీ యొద్ద వేడుకున్నప్పుడు ప్రభువా, విరిగిన మనస్సుతోనైనా నీకు బలులు అర్పించినప్పుడు నాయనా వారిని నీవు ఆలస్యం చేసే దేవుడు కాదు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నీ యొద్దకు వస్తున్న మేము నాయనా నీతియుక్తమైన బలులను అర్పించటానికి, అలాగే నీతియుక్తమైన విధులను చేయాలని ప్రభువా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నాయనా మీరు ఏది విధిగా ఉంచి ప్రభువా చేయాలని, అయ్యా నీ కట్టడలను నాయన అనుసరించాలని, సత్యమును ప్రభువా అయ్యా మేము చేయాలని ప్రభువా నా తండ్రి, అది మాకు మేలు అని ప్రభువా, అది మాకు ఆశీర్వాదకరమని నాయన మీరు మాట్లాడారు తండ్రి. నీ వందనాలు ప్రభువా. విత్తబడి మాటలు ప్రభువా మా హృదయాల్లో భద్రపరుచుకుని నాయనా ఇంతవరకు వాటిని చేయకపోతే నాయనా అయ్యా ఈ సమయం నుంచి ప్రభువా నీతియుక్తమైన బలులు అర్పించడానికి, అయ్యా నీతియుక్తమైన విధులను చేయటానికి ప్రభువా అయ్యా బిడ్డలు నాయనా పురికొలిపినైనా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా అటువంటి మనస్సు వారికి దయచే తండ్రి. నీకు వందనాలు అయ్యా. వాక్యాన్ని వినేసి వెళ్ళిపోయేవారుగా కాకుండా నాయన వాక్యాన్ని అనుసరించి నాయన వాక్యమునకు లోబడి ఉపదేశానికి లోబడి అయ్యా నాయన ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని ప్రభువా అయ్యా వాక్య ప్రకారంగా బ్రతకటానికి, వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రభువా మీరు మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయగల ప్రభువా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప, ఇక్కడ కూడిన బిడ్డలకు, టీవీ ముందు కూర్చుని వాక్యం ఉన్న బిడ్డలు ఎల్లరకును ఆయన కృప సదాకాలము తోడయ్యుండి అందరినీ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.